వస్తు సేవల పన్ను రేట్లు తగ్గించి చరిత్రాత్మక నిర్ణయంతో ప్రజలకు ఆర్థిక భద్రతను పెంపొందించారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపు అమలు తీరును పరిశీలించేందుకు గురువారం తాడేపల్లిగూడెం వచ్చిన కేంద్ర మంత్రి స్థానిక రిలయన్స్ స్మార్ట్ మాల్లో నిత్యావసర వస్తువులు, వినియోగ వస్తువుల ధరలను పరిశీలించారు. మాల్లో సిబ్బంది జీఎస్టీ తగ్గించక ముందు, తగ్గించిన తరువాత వివిధ వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. వస్తువులు కొనుగోలు నిమిత్తం మాల్కు వచ్చిన వినియోగదారులను జీఎస్టీ తగ్గింపుపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వస్తు సేవల పన్ను రేట్లను తగ్గించి సామాన్య పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గింపు చేసిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న జీఎస్టీ స్లాబ్ను కేవలం 5%, 18%కి పరిమితం చేసి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించారని అన్నారు. దీని ద్వారా సామాన్య పేద ప్రజలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత పెరుగుతుంది అని ఆకాంక్షించారు. ఈ దేశంలో వస్తు సేవల పన్ను విధానంలో చేపట్టిన సంస్కరణలు కొనసాగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు, రామ్గని సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, గోకా మహాలక్ష్మి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, గట్టి మాణిక్యాలరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తగ్గినాయండి కొంతవరకు, అంటే అన్నిటి మీద గవర్నమెంట్ తీయలేదు కదా, బాధ్యత వాళ్ళు వహించలేరు కాబట్టి కొన్నిటి మీద కొంత తగ్గుతున్నాయండి. పర్వాలేదు, ఈ ప్రభుత్వం పర్వాలేదండి. తగ్గినాయండి కొంతవరకు, అంటే అన్నిటి మీద గవర్నమెంట్ తీయలేదు కదా, బాధ్యత వాళ్ళు వహించలేరు కాబట్టి కొన్నిటి మీద కొంత తగ్గుతున్నాయండి. పర్వాలేదు, బాధ్యత తీసుకోవడానికి మనం అవసరానికి నిత్యావసరాలు కొనుక్కోవడానికి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా, దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసి 5%, 18%కు మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ నేను రిలయన్స్ షాప్ తాడేపల్లిగూడెం సందర్శించడం జరిగింది. ఏదైతే రిలయన్స్లో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అమ్ముతారు, అలాగే వైద్య సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా అమ్ముతారు. ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలో ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాటి మీద స్లాబ్ పెద్ద ఎత్తున తగ్గించడం జరిగింది. గతంలో 18% ఉన్నటువంటి స్లాబుని కొన్నిటికి 5%, కొన్నిటికి 0% చేయడం జరిగింది. అలాగే 12% ఉన్నటువంటి స్లాబుని 0 చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఉదయం లేచిన వెంటనే ఒక టూత్పేస్ట్ కానివ్వండి, ఒక బ్రష్ కానివ్వండి, లేకపోతే కాఫీ కానివ్వండి, అలాగే పాల పదార్థాల మీద వాటి మీద జీఎస్టీ తగ్గించడం ద్వారా మనిషి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉదయం నుండి రాత్రి వరకు వాడేటువంటి ప్రతి వస్తువు మీద కూడా పెద్ద ఎత్తున